ఆ జ్ఞానం కానీ ఆ ధ్యానం కానీ అల్టిమేట్. కానీ అన్ని ఊళ్ళు తిరుగుతాను కాబట్టి ఏనో ఒక్కడు, నూటికి ఒక్కళ్ళలాగా కోటికి ఒక్కళ్ళలాగా కనబడతాను అక్కడొక్కడ. సిన్సియర్గా సాధనలో వైపు సిన్సియర్గా సాధన చేసేవాడు ఎలా ఉంటాడో, వాడి జీవన విధానం ఎలా ఉంటుందో, ఆహార పద్ధతులు ఎలా ఉంటాయో నాకు తెలుసు. ఖచ్చితంగా డోర్ మీద కంట్రోల్ ఉంటుంది. నువ్వు ఎన్ని విధాలుగా చెప్పిన వాడు ఒక మెతుకు లోపలికి పోనీయాడు. అసంభవం. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, మూతిలో ఉంది ముక్తి. ముక్తి ఎక్కడో లేదు. జెరూసలంలో లేదు, తిరుమల లేదు, హిమాలయ శిఖరంలో లేదు, అడవిలో లేదు, గుహలలో లేదు, కొండలలో లేదు, కోనలలో లేదు. ముక్తి కథ మూతిలో ఉంది అనే సత్యాన్ని నేను 2 సంవత్సరాల క్రితం కారులో పోతుంటే నాకు ఆ ఎన్లైట్మెంట్ అయింది. ఆ సత్యం తెలిసింది. ఆశ్చర్యపోయాను. నేను కారు అలా ఆపేశాను. ఒక 10-15 నిమిషాలు ఆలోచనలు పడ్డాను. ఇంత సింపుల్ గా ఉంది. ముక్తి కథ మూతిలో పెట్టుకొని ఎక్కడ తిరుగుతున్నాం మనము? ఎక్కడెక్కడ వెతికాము? ఎక్కడో ఏదో ఉంది, ఎక్కడేదో ఉంది, పైన ఏదో ఉంది, ఆ లోకంలో ఏదో ఉంది, పైన గురువులు ఉన్నారంట, వాళ్ళు ఏదో చేస్తారంట, ఎవడెవడో సాయం చేస్తారంట. ఒట్టి స్టోరీ అది. భ్రమల్లో పడిపోవడం తప్ప ఇంక ఏమి, ఎక్కడ ఎవరు ఏ సాయం చెయ్యరు నీకు. నీ సహాయకుడు ఉంటాడు. నీకు ఒక సహాయకుడు అనేవాడు ప్రతి ఒక్కరికి ఒక్కడు ఉంటాడు. అదే ఊరికే భూమి మీద ఫ్రీగా ఎవరికి ఏ సాయం చెయ్యడు. అది అసంభవం. ఇప్పుడు నీకు సహాయకుడు వచ్చినాడు. గజన్మలో నువ్వు పైన ఉంటావు, వాడు కింద ఉంటాడు. నీ నుంచి వాడు సాయం పొందుతాడు. తిరిగి వాడు కింద ఉన్నాడు పైకి పోతాడు, నువ్వు కిందికి వస్తావు. ఆ పైన ఉన్నాడు నీకు సాయం చేస్తాడు. దట్స్ ఇట్. అవన్నీ భ్రమల్లో గురి చేసే మాటలు. ఎక్కడో పైన ఏదో ఉంది, పైనుంచి మౌలు మీకు ఊడి పెడతారు, గురువులు చూసుకుంటారు, మాస్టర్లు. బిఏ మాస్టర్ అని ఇంత పెద్ద పుస్తకం రాసిండు కదా ఆయన, పత్తి గారు. బిఏ మాస్టర్, బిఏ మాస్టర్, బిఏ మాస్టర్. యు ఆర్ ద మాస్టర్. లోపల నిండా మురికి పెట్టుకుని బయటకు వెళ్ళి వచ్చి ఆ మురికిని ఎట్లా తీస్తారు? నీకు ముక్తిని ఎట్టిస్తారు? వివేకం లేదా మీకు? బుద్ధి పనిచేయదా మనకి? అరే, అన్నం వండాలంటే ఓ గిన్నె కావాలి, దాంట్లో బియ్యం కావాలా, దానికి ఒక నీళ్లు కావాలి, దానికి ఒక నిప్పు కావాలి, అప్పుడు అన్నం ఉడుకుతుంది. సాధన కూడా గంతే. నీ శరీరం పాత్రలాగా మారాలి, జడంలా ఉన్న నీ మనసు కరిగి జలంలా మారాలి, నీ బుద్ధి అగ్నిలాగా మండి ఆ మంటలో నుంచి, అందులో నుంచి ఆ నీళ్లు కొత్త కొత్త ఉడికితే, ఈ శరీరం అంతా ఉడికితే దాంట్లో నుంచి వాయు రూపంలో బయటకు వస్తుంది నీ ఆత్మ యొక్క స్థితి. అది నీ అంతర్దృష్టికి అందితే అప్పుడు కదా నువ్వు ఆత్మయోగంలోకి వచ్చేది. అప్పుడు కదా నువ్వు ఆత్మస్థితిలో స్థిరత్వం పొందేది. స్థిరంగా నువ్వు ఆత్మ అనుభూతిలో నువ్వు ఉండేది.